డిఎస్సిలో అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి ఎగ్జామ్స్, డిఎస్సిలో అక్రమాలు, పోస్టుల్ని అమ్ముకోవడాలు, ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి ఇచ్చుకోవడాలు లాంటివి జరిగాయి అని చెప్పేసి వైసీపీ ఆరోపణలు కూడా చేస్తుంది. దాని మీద వైసీపీ ఒక పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తుంది. చేతికి వచ్చి చేజారిన పోస్ట్ సారో తారుమారు, మెగా డిఎస్సి 2025లో తవ్వే కొద్దీ లీలలో ఎన్నో ఉద్యోగాలు అంటూ ఊరించి అమ్ముకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వాళ్ళంతా కూడా అడుస్తున్నారు. జిల్లా టాపర్ అయినా జాబ్ రాలేదంట. శ్రీకాకుళం జిల్లా వాసి, ఎస్సీ విభాగంలో నేను శ్రీకాకుళం జిల్లా టాపర్ అయినా నాకు ఉద్యోగం రాలేదు. స్పోర్ట్స్ కోటాలో ఒక మహిళకు ఉద్యోగం ఇచ్చారు. దీనిపై ఫిర్యాదు చేస్తే ఆ పోస్టింగ్ నిలిపారు. తర్వాత మెరిట్ అభ్యర్థిగా నాకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్న 6 నెలలుగా కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. అంటే అర్హులైన అభ్యర్థులకు కూడా కాల్ లెటర్లో కొంతమందికి పంపారు. కొంతమందికి పంపి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయ్యాక తీరా ఫైనల్ జాబితా ఉంటుంది కదా, ఆ జాబితాలో వాళ్ళ పేర్లు ఉండవంట. అదేవిధంగా మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు లేకుండా నేరుగా సెలెక్టెడ్ అభ్యర్థులకు మెసేజ్ పంపిస్తున్నారంట. ఓన్లీ సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మీరు సెలెక్ట్ అయినారని చెప్పేసి టెక్స్ట్ మెసేజ్ వెళ్తున్నాయి. వాళ్ళు ఏ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అయ్యారు, ఏంది కథ మొత్తం చెప్పరు. మిగతా ఎవరైతే సెలెక్ట్ కాలేదో, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ కాలేదో, వాళ్ళు ఏ మెరిట్ లేకుండా చేశారో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది అయోమయంలో కూడా ఉన్నారు. ఒక పోస్ట్కి ఒకరిని ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు కూటమి ప్రభుత్వం పిలిచిందంట. కానీ అర్హులకు అటు ఉద్యోగం ఇవ్వకుండా ఇటు రిజెక్టెడ్ లోడ్ చూపకుండా కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతుందంట. అదేవిధంగా గ్రీవెన్స్లోనూ అభ్యర్థులకు తప్పుడు సమాధానాలే ఇస్తున్నారంట. వేల సంఖ్యలో మెగా డిఎస్సి బాధితులు, రాష్ట్ర వ్యాప్తంగా బొగ్గమైనటువంటి టీచర్ అభ్యర్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా డిఎస్సిలో ఏవైతే మోసాలు జరిగాయో వాటి మీద సిబిఐ విచారణకు ఆదేశించాలి అని చెప్పేసి ఆందోళన కూడా మొదలైపోయాయి. సో విద్యాశాఖ మంత్రి ఎవరు? మన నారా లోకేష్ గారు. ఇప్పటివరకు దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. నేనంతా కూడా వైసీపీ వాళ్ళంతా కూడా విద్యాశాఖ ముందు కూర్చొని ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళేమో సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇలా అసలు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులను కూడా మోసం చేస్తుంది లాస్ట్కి. ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలా, డైవర్ట్ చేయకపోతే ఇది ఇంకా డెప్త్గా వెళ్ళిందంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అనేసి భావించి అప్పుడే పచ్చ మీడియాని, తెలుగుదేశంపార్టీ నాయకుల్ని, వాళ్ళ సోషల్ మీడియాని రంగంలోకి దింపేసింది టీడీపీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని డైవర్ట్ చేయడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని ధ్వంసం చేయడం, తలకాయలు లేపేయడం, ఇలాంటివి గత 2 రోజులుగా ఏపీలో బాగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. నిన్న నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తలని లేపేశారు. తలని లేపేసినటువంటి వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో అప్పుడే తప్పుడు వార్తలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. అప్పుడు అసలు ఎవరు తీశారు, ఎవరు పీకారు, దాని మీద పోలీసు కూడా విచారణ చేయలే ఇంకా. కానీ అప్పుడే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీడియాలో మాత్రం అప్పుడే అది చేసింది వైసీపీ అని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు. తర్వాత మన టాల్కం పౌడర్ వంశీ గారు ఎవరో ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఈయనకి ఇష్టానుసారంగా మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.